లాస్ట్ వీడియోలో మనం లూప్స్ అంటే ఏంటి, దాంట్లో టైప్స్ ఏంటి చూసాం. ఈరోజు మనం ఫర్ లూప్ గురించి మాట్లాడుకుందాం. ఫర్ లూప్ ఒక కంట్రోల్ స్ట్రక్చర్ అని మనకు తెలుసు. ఇది మనకి ఒక టాస్క్ని రిపీటెడ్గా చేయడానికి ఉపయోగపడుతుంది. ఫర్ లూప్లో మనకి ఇనిషియలైజేషన్, కండిషన్ అండ్ అప్డేట్ అని ఉంటుంది. ఇనిషియలైజేషన్ అంటే లూప్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి అని స్టార్టింగ్ పాయింట్. కండిషన్ అంటే ఈ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు ఈ లూప్ అనేది రన్ అవుతుంది. అప్డేట్ అంటే ప్రతిసారి మనకి ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అనేది చేయాలన్నమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో ఫర్ లూప్ ఎలా యూస్ చేయాలి అని తెలుసుకుందాం. సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఎ నంబర్ ఒక ప్రాబ్లం తీసుకుందాం. ఇక్కడ మనకు ఒక నంబర్ ఇస్తారు. దాంట్లో ఆ నంబర్లో ఉన్న డిజిట్స్ని మనం యాడ్ చేసి అవుట్పుట్లో ప్రింట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 అంటే 1234 అనే నంబర్ ఇచ్చినప్పుడు దాని డిజిట్స్ 1 2 3 4 వాటి సమ్ 1 + 2 + 3 + 4 = 10. ఈ ప్రాబ్లమ్ని మనం ఫర్ లూప్ యూస్ చేసి సాల్వ్ చేద్దాం. ఒక్కో డిజిట్ని ఎక్స్ట్రాక్ట్ చేసి వాటిని యాడ్ చేసి అవుట్పుట్లో ప్రింట్ చేయాలి. అంటే 1234ని 10తో డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ అనేది లాస్ట్ డిజిట్లో ఉన్న 4 అనే నంబర్ వస్తుంది. అలా రిపీట్ చేయాలి. ఈ ప్రాసెస్ని రిపీట్ చేయడానికి మనం ఫర్ లూప్ని యూస్ చేస్తాం. ఇలా చాలా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు యూజింగ్ ఫర్ లూప్. Sum of digits, reverse of a number, count digits, even or odd digit count. సో ఫర్ లూప్ని కరెక్ట్గా యూస్ చేస్తే మనకి చాలా రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. మరిన్ని ఎగ్జాంపుల్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.